ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు మందుల సామెల్, తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే సామెల్ గారు. నమస్తే. నమస్తే. సామాన్యుడు అనొచ్చా? ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారేమో, పెద్దోళ్ళు కావచ్చు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారుగా, వయసులో పెద్దోళ్ళు, కానీ నేను నా జీవితం సామాన్యమైన జీవితం. అంతేనా? నాకు వైభోగాలు ఇవన్నీ నాకుండయి. నువ్వు 100% నువ్వు అన్నమాట కరెక్టు. ఆ మాట మీదనే బతనే అంతే. ఏమి ఆస్తులు ఇట్లా స్టెప్ బై స్టెప్ ఏమైనా పెరగడమో, లేకపోతే దాని సంధి దొరకలేతాం. ఇంకా సంధి దొరకలేదా? దొరుకుతుందా ఏమని చూస్తున్నావు? అట్లా కాదు, నేను సమాజానికి ఏం చేయాలనేది దానికోసం చూస్తున్నాను తప్ప నీ ఆస్తులు పంపకాలు ఏవుంటాయి, ఏమనుకుంటాయి. కూడబెట్టాలిగా పిల్లల కోసం అన్న, కొంచెం పిల్లల కోసం అన్న కూడబెట్టాలిగా. చెప్పేంటవా, పక్షి పిల్లలను రెక్కలు వచ్చేంత చూస్తుంది. పిల్లలు కూడా వాళ్ళంతలో వాళ్ళు చూసుకోవాలి. నా సహకారం ఇస్తాను, నేను వాళ్ళు కూడా చూసుకుంటూ చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మన తొలి వెలుగు. నేను ఇంక అయిపోలేను అది నువ్వు. అంతేనా? సో మేడే శుభాకాంక్షలు మీకు. ఎస్, నిజంగా ఈ స్టూడియోకు మన తొలి వెలుగు స్టూడియోకు నిండుగా నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా రాష్ట్రంలో ఉండబడిన 12,942 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ, ఆర్టీసీ కార్మికులకు, కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే శుభాకాంక్షలు, మేడే అంటే ఏంటిది? షికాగో నగరంలో 18 గంటలు 20 గంటలు పనిచేసి వాళ్ళను పశువుల కంటే హీనంగా చూసి, కంటి నిద్ర లేక, ఒంటికి సుఖం లేక, చేసిన కష్టానికి ఫలితం లేక కార్మికులతో నెట్టి చేయిస్తున్న సందర్భంలో కార్మిక వర్గం వ్యతిరేకంగా పోరాటం చేసి పారిశ్రామిక విధానానికి, పారిశ్రామిక యాజమాన్యానికి వ్యతిరేకంగా తిరిగి ఆ యుద్ధంలో మే 1 తారీఖు నాడు వాళ్ళు విజయం సాధించారు. అదే ఆనాడే 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చింది. అందుకోసమే మేడే సందర్భంగా కార్మికులందరికీ నేను నిండుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను సో కార్మికుల పక్షాన ఏమైనా మీరు పని చేశారా, చేయదలుచుకున్నారా, చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నా దగ్గరికి నేను పొలం చేసేటప్పుడు నాటేయడానికి వస్తారు చెల్లెలు. వస్తే వాళ్ళకు జనరల్గా ఎకరానికి 5,000 ఇస్తారు. నేను ఎమ్మెల్యే లేకపోతే కూడా నాకు వచ్చాను. వస్తే ఎకరానికి నేను 10 ఎకరం అందరు కలిసి కూడా 10,000 ఎక్కువ ఇస్తుంటాను. నేను కార్మికులు అంటాడు ఈ వ్యవస్థకు మూలస్తంభం. ఇలా మనం సాఫ్ట్వేర్ వ్యవస్థ ఉంది, వాళ్ళని కార్మికులు అనలేము మనం. వాళ్ళు ఇంజనీర్స్, టెక్నికల్, కానీ శ్రమని ఎవరైతే దారపోస్తారో వాళ్ళే కార్మికులు. ఇలా పారిశుద్ధ్య కార్మికులు హైదరాబాద్ కానీ పల్లెల్లో కానీ ఇలా పొద్దున్న లేస్తే 4 గంటలకు లేచి జాడకట్ట పట్టుకొని డస్ట్ అంతా లోపడి పోగా వాళ్ళు ఊడ్చి శుభ్రం చేస్తే ఇలా మన రోడ్లకు తిరుగుతున్నాం. అవును, అంతే కదా. కనుక కార్మికులకు నిండుగా మీ కష్టానికి అసలైన కార్మికుడు పారిశుద్ధ్య కార్మికుడే. అవును. అందుకే ఈ పారిశుద్ధ్య కార్మికుల సంఘం పెట్టి ఆ సంఘాన్ని నేను అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. సంఘం పెట్టాలనుకుంటున్నా. ఆ సంఘానికి నేను బాసటగా నిలవాలనుకుంటున్నా. అందులో పనిచేసే వాళ్ళంతా చిన్న కులాల వాళ్ళే, అనగారిన వాళ్ళు, అర్థనాదాలతో వినిపించిన వాళ్ళు. అందుకోసమనే వాళ్ళకు నాకు ఇష్టం. అట్లా తర్వాత నిజంగా మేడే అనేది ఏమైనా పాటలు వచ్చా మీకు? మేడే 82లో మాదారంగారావు ఎర్రమల్లి సినిమా తీసిండు. 82లో ఓకే, మాదారంగారావు ఎర్రమల్లి సినిమా తీసిండు. ఎర్రమల్లి సినిమాలో మురళీమోహన్, మాదారంగారావు ఇద్దరు కార్మిక పాత్ర వహించి మేడే నేడే అని ఆ పాటను సమర్పించారు. తర్వాత 89లో గద్దరు ఓ సభ పెట్టి మేడే సందర్భంగా పెడితే గద్దరన్న ఆయన పాడబాడుతుండే, దండాలు దొండమున్న కంపెనీ కూలోడో
సలామో ఇస్సలాం అన్న కంపెనీ కూలోడో, ఐడిపిఎల్ ఫ్యాక్టరీలో కంపెనీ కూలోడో, ఆగమన్న బాగున్నవ కంపెనీ కూలోడో, మందులు చేసేటోడ మందు నీకు లేకపోయావో. అయితే నాకు ఆ కార్మిక వ్యవస్థ ఆ విధంగా కార్మికులు చాలా కష్టపడ్డారు. ఇలా రైతు సంఘాలు కానీ, రైతు కార్మికులు, రైతు కూలీలు, ఇలా ఉపాధి హామీ కూలీలు, వీళ్ళంతా కార్మికులే. ఈ సమాజానికి చెమట సుక్క రాల్చేటోడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడే కదా. అందుకోసం మేడే వాళ్ళకి అంకితం. నా తరపున నేను నా నియోజకవర్గానికి కాదు, నా నియోజకవర్గం తుంగతుర్తి పక్షాన తుంగతుర్తిలో ఉన్న కార్మికులకు, రైతు కూలీలకు, రైతులకు, ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్రంలో ఉండబడిన పారిశుద్ధ్య కార్మికులందరికీ, ఆర్టీసీ కార్మికులకు అందరికి కూడా బస్సులు దూలేటోడా అన్నా బాగున్నావా అట్లా పాడండి. ఈ విధంగా అందరూ వాళ్ళు ఇంకో మాట పర్ఫెక్ట్ కొలుగు చేసేవాడు ఆర్టీసీ, పర్ఫెక్ట్ డ్యూటీ చేసేవాళ్ళు ఆర్టీసీ. నీకు 8 గంటల 15 నిమిషాల కంటే 8 గంటల 10 నిమిషాల బస్సు వచ్చాడు ఉంటుంది. వేరే కార్మికులు చేస్తారని అనను నేను, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా నీకు 5 గంటల బస్సు లేవాలంటే లేచిపోతూనే ఉండాలి. అట్లయితే వాళ్ళ షెడ్యూల్ ప్రకారము ఏ గమ్యాన్ని చేరుకోవాలి ఆ గమ్యాన్ని చేసుకొని ప్యాసింజర్కి సర్వీస్ చేసుకొని తీసుకురావాలి. అందుకని ఆర్టీసీ కార్మికులు చాలా గొప్ప కార్మికులు. అందుకని 1932లో ఆర్టీసీ పుట్టింది మన దగ్గర, నైజాం ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్నేళ్ళ చరిత్రలో కార్మికుడి జీవితాలు ఏం బాగుపడలే కదా. పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు. కార్మికులు ఎంతసేపు గదే 3,000, 4,000, 10,000, 15,000 ఆ జీతాల కోసమే మాకు సమయానికి వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉన్నది కదా. 8 గంటల పని దినాలు అనేది వచ్చింది, కానీ ఇది ఇంకా అమలు అవ్వట్లేదు చాలా ప్లేసెస్లో, చాలా ప్రాంతాల్లో. అట్లా లేదు. ఓటీ కూడా కొంతవరకు రావచ్చేమో, ఓటీ కూడా చేస్తే ఒక 80-90% రావచ్చు, 10% ఆర్టీసీలో కూడా ఓటీ ఇస్తారు. ఓటీ ఇస్తే దానికి సార్లు కట్టిస్తారు. వేరే కంపెనీలలో కూడా ఓవర్ టైం చేస్తే వాళ్ళకు కూడా కంపెనీ కట్టిస్తుంది. 8 గంటలు, 18 గంటలు, 20 గంటలు అట్లా దానికి దీనికి చూస్తే నక్కకు నాగలోకానికి. వీళ్ళు చేసిన పోరాటాలు, వీళ్ళు చేసిన త్యాగాలు, వీళ్ళు చేసిన ధర్నాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కర వచ్చినాయి. అట్లా ఏం లేదు. ఇలా మనం ఈ వ్యవస్థకు కార్మికులు పోల్చుకోలేము. మనం ఆ వ్యవస్థతో పోటీ ఇలా ఎవరు ముఖేష్ అంబానీ ఉండు, అంత కార్మికులు పోల్స్తామా? అట్లా కోసం అనే వ్యవస్థ నడిచే కార్యక్రమాలు నడుస్తుంటుంది.